శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు తేదీ 23/9/2024. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరము దక్షిణాయనము, వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణపక్షము, వారము సోమవారము, తిథి షష్ఠి, రాత్రి 7:29 వరకు కూడా షష్ఠి తిథి ఉండి తదుపరి సప్తమి తిథి వస్తుంది. నక్షత్రం రోహిణి నక్షత్రం, తెల్లవారుజామున 4:30 వరకు కూడా రోహిణి నక్షత్రం ఉండి తదుపరి మృగశిర నక్షత్రం వస్తుంది. యోగం వజ్రయోగం, పగలు 12:22 వరకు కూడా పరిఘ యోగం వజ్రయోగం ఉండి తదుపరి సిద్ధయోగం వస్తుంది. కరణం గరిజకరణం, ఉదయం 8:22 వరకు కూడా గరిజకరణం ఉండి తదుపరి వణిజకరణం వస్తుంది. వర్జం రాత్రి 8:43 ప్రారంభమై 10:17 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం పగలు 12:24 ప్రారంభమై 1:12 వరకు ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:46 ప్రారంభమై 3:34 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 1:15 ప్రారంభమై 2:49 వరకు ఉంటాయి. రాహుకాలం ఉదయం 7:22 ప్రారంభమై 8:52 వరకు ఉంటుంది. అలాగే గుళికాకాలం మధ్యాహ్నం 1:23 ప్రారంభమై 2:53 వరకు ఉంటుంది. యమగండం పగలు 10:23 ప్రారంభమై 11:53 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 9:53 సూర్యాస్తమయం సాయంకాలం 5:57 సూర్యుడు సంచరించేటటువంటి రాశి కన్యా రాశిలోను, చంద్రుని యొక్క సంచారం వృషభ రాశిలోనూ జరుగుతుంది. ఈ రోజు తూర్పు వైపు వారసులు కనుక సాధ్యమైనంత వరకు తూర్పు వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఈ రోజు విశేషించి అంతర్జాతీయ సంజ్ఞ భాషల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు ఉండేటటువంటి విశేషాలు విశిష్టతలు తెలుసుకున్నాం కనుక ఈ రోజు గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన చేసేటటువంటి పనులు కానీ చేస్తున్నటువంటి పనుల యందు కానీ ఆటంకాలు తరచూ ఏర్పడుతూ ఉండడం, అనుకున్నటువంటి పనిని అనుకున్నటువంటి సమయానికి పూర్తి చెయ్యలేక చికాకులు కలిగించేటటువంటి సంఘటనలు జరగడం, ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందడం, గాబరా చెందుతూ ఉండడం, అలాగే ఏదో పాత జరిగిపోయినటువంటి విషయాన్ని తవ్వుకొని తత్కారణంగా మీకు దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులను కూడా దూరం చేసుకోవడం అనేటటువంటిది మీ మాట వలన జరిగేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి అనేటటువంటిది కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. పాత మిత్రులు కలుసుకుంటారు, ప్రయాణాలు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని అనుకోని సంఘటనల వలన ఆ ప్రయాణాలను కూడా వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విందు వినోదాది కార్యక్రమాల నిమిత్తంగా చేతిలో ఉన్నటువంటి 4 రూపాయలను కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి. నూతనంగా వస్తువులు, వాహనాలు, ఆర్భాటాలు, హావభావాలను మీరు ప్రదర్శిస్తూ ఎదుటివారికి నేను ఏంటో చూపించాలి అనేటటువంటి మనస్తత్వాన్ని ఈరోజు కొంచెం తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మన దాంట్లో ఉన్న దాంట్లో మనకున్నటువంటి విధానంలో జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ఎవరినో చూసి ఏదో చేసినట్లుగా ఉండేటటువంటి తత్వం వలన ఈరోజు కొద్దిగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాలు అనేటటువంటివి ఏర్పడడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, కుటుంబ సభ్యుల మధ్యన అభిప్రాయ భేదాలు, అలాగే పిల్లల యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా చికాకులు ఏర్పడేటటువంటి పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మాట్లాడేటటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా స్త్రీ మూలకంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కనుక వ్యాపారం చేసేటటువంటి వారు కానీ ఉద్యోగం చేసేటటువంటి వారు కానీ ఆడవారి విషయం నిమిత్తంగా కొద్దిగా అత్యంత అధిక శ్రద్ధని జాగరూకతను తీసుకోవాల్సిందిగా ఒక సూచనప్రాయంగా తెలియజేస్తూ ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి చంద్ర కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు,
మృగశిర నక్షత్రం 1-2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీరు ఎటువంటి విషయంలోనైనా సరే దూసుకు వెళ్ళే బాణంలాగా ఉపయోగపడేటటువంటి పరిస్థితి. ప్రతి విషయము అనుకూలమైనటువంటి విధానంలో ఉండడం, ఆధ్యాత్మిక చింతన పెరగడం, మీ మాటకు ఎదురు ఉండదు అనేటటువంటి విధంగా మీ యొక్క సత్ప్రవర్తన అనేటటువంటిది, మీ యొక్క అభివృద్ధి అనేటటువంటిది సాధిస్తారు. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి మీకు అనుకూలిస్తుంది అనేటటువంటి విధానంలో ఉంటే మాత్రమే ఆ పనిని ప్రారంభించేటటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తారు. ఎటువంటి పనినైనా సరే ఇట్టే పూర్తి చేయగలము అనేటటువంటి నమ్మకం ఉన్నప్పటికీ ఆ పని మనం ఎంతవరకు చేయగలుగుతాం, ఎదుటివారి మీద ఎంతవరకు ఆధారపడగలుగుతాం అనేటటువంటిది విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఆచితూచి అడుగు వేసేటటువంటి పరిస్థితి. ఆదాయం అద్భుతమైనటువంటి స్థితిలో వృత్తి చేసుకునేటటువంటి వారికి కానీ, స్వవృత్తికి కానీ, లేదా వ్యాపారానికి కానీ చాలా అద్భుతమైనటువంటి యోగంగా ఈ రోజును చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయం నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితి, అనుకూలతలు ఏర్పడతాయి. ధైర్యం పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ముందుండేటటువంటి పరిస్థితి, అనుకూలత అనేటటువంటిది ఉంటుంది. అలాగే పెరుగుతూ ఉండడం అనేటటువంటిది ఉద్యోగంగా కానీ, వ్యాపారంగా కానీ అభివృద్ధి అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఎంతటి వారినైనా సరే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా మీ మాటగారితనంతో, మీ మాట్లాడేటటువంటి హావభావాలతోటి ఎదుటి వ్యక్తిని అనుకూలించేటటువంటి విధంగా, మీ మాటను వినేటటువంటి విధంగా చేసుకోవడంలో ఈరోజు మీరు సిద్ధాస్తులుగా మిగులుతారు. అలాగే భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. తీర్థయాత్రలు చేయడం, దైవ దర్శనాలు చేయడం, పిల్లలతోటి కాలక్షేపం చేయడం, కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడపడం, ఇవన్నీ కూడా ఈరోజు మీకు అనుకూలించేటటువంటి విధానంలో ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొత్తం మీద ఈరోజు మీకు సత్ఫలితాలు, విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందడానికి మానసాదేవి 12 నామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సర్పదేవాలయాన్ని కానీ, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశంలో కానీ ఆ జంట నాగులకు దర్శనం చేసుకుని కొద్దిగా అభిషేకాది కార్యక్రమంగా మీ చేతులతో మీరే నీళ్లను స్నానంగా అభిషేకంగా చేయించినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చికాకులు, బంధువులతోటి, స్నేహితులతోటి, సన్నిహితులతోటి మాట పట్టింపులు ఏర్పడడం, ప్రయాణాల విషయం నిమిత్తంగా దొంగల భయము అనేటటువంటిది కలగడం జరుగుతాయి. ఈరోజు ప్రధానంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే పొందుతున్నారు కనుక ఆదాయాన్ని అనేటటువంటిది ప్రతి రూపాయి ఒక ఒడిసి పట్టేటటువంటి చినుకుగా, చినుకు కలిసి కొండ ఏ విధంగా నిలబడుతుందో రూపాయిని ఖర్చు పెట్టే కొద్దీ కూడా అది కొండనైనా కరిగించేటటువంటి పరిస్థితి వస్తుంది కనుక కొంచెం సంయమనము అనేటటువంటిది పాటించవలసినటువంటి అవసరం. సరైనటువంటి సమయానికి ధనము అనేటటువంటి చేతికి అందుతుంది. చికాకులను అధిగమించడానికి ఉపయోగించండి తప్ప మీ స్వప్రయోజనాలకో, మీ వ్యసనాలకో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మీరు ₹1 కూడా ఖర్చు పెట్టడానికి వీలు లేదు. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడేటటువంటి మనస్తత్వాన్ని మానుకోవడం చాలా మంచిది. అందరితోనూ కూడా పరుషంగా మాట్లాడేటటువంటి ధోరణిని తగ్గించుకోండి. ఈరోజు ఎందు గురించి ఇంతలా చెప్తున్నాం అంటే కోపం పెరిగిపోయేటటువంటి అవకాశం, కుటుంబ సభ్యుల యొక్క కుటుంబ వ్యక్తులతోటి కూడా మాట పట్టింపులు ఏర్పడడం జరుగుతాయి. ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే మాట్లాడండి. విద్యార్థుల్లో చదువు మీద ఆసక్తి తగ్గుతుంది. అనుకూలతలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచిస్తూ మీ యొక్క విద్యా విధానాన్ని, మీ యొక్క బుర్రని పాడు చేసుకునేటటువంటి తత్వం అధికంగా ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు స్త్రీ పురుషుల ఉభయులకి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి కనుక ఈరోజు మీకు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి శ్రీ అయ్యప్ప పంచరత్న స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా హరిహర సుతుని యొక్క దేవాలయాన్ని కానీ, శివాలయాన్ని సాయంకాలం పూట
విష్ణుమూర్తి దేవాలయాన్ని ఉదయం పూట దర్శనం చేసుకోవడం కానీ చేసినట్లయితే సర్వ విధాలా కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన స్త్రీమూలక విశేష ధనయోగం, ఇంటి అలంకరణకి సంబంధించి ఇంటిని అభివృద్ధిని చేసుకోవడానికి, స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి, నలుగురిలోనూ విశేషమైనటువంటి విధంగా గుర్తింపు పొందేటటువంటి పనులు చేయడానికి ఈరోజు మీకు చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. పాత బాకీలు అనేటటువంటి వసూలు అవుతాయి. వివాహాది ప్రయత్నాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రతి శుభ ప్రయత్నము కూడా అనుకూలించేటటువంటి విధానంలో ఉంది. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు లేని జీవనాన్ని ఈరోజు అధికంగా గడపడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి దానికి, స్థిరాస్తి వృద్ధి నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలకు, వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు అనుకూలించేటటువంటి విధంగాను, అందరితోనే కూడా సన్నిహితంగా సామరస్యంగా పనులను పూర్తి చేసుకునేటటువంటి విధంగాను ఈరోజు ఎక్కువగా అధికంగా చాలా అద్భుతంగా కనిపిస్తోంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మానసిక ఆనందం అనేటటువంటిది కలుగుతుంది. ధైర్యంతో ముందుకు సాగేటటువంటి మనస్తత్వం ఈరోజు అత్యధికంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏ విధమైనటువంటి రంగమైనా సరే లాభదాయకమైనటువంటి స్థితి, ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఈరోజు విశేషమైనటువంటి విధంగా అనుకూలతలు ఏర్పడతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మధ్యవర్తిత్వం చేయడం ద్వారా కానీ, మధ్యవర్తిత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ, భూ విక్రయాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ సఫలీకృతం అవడం, అనుకూలతలు ఏర్పడడం, అన్ని విధాలా కూడా అనుకూల వాతావరణం ఏర్పడడం జరుగుతుంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఈ రోజున పరిపూర్తి సౌఖ్యాన్ని పొందుతారు. అలాగే కొంతమంది సంఘంలో గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాల వలన లాభదాయకమైనటువంటి స్థితిని పరిపూర్తిగా ఈరోజు మీరు పొందుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలు స్త్రీ పురుషుల ఉభయులకి కూడా వర్తిస్తాయి. అనుకూలతలు ఏర్పడతాయి. అన్ని విధాల అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులు పరీక్షలు కనుక ఉన్నా లేదా విద్యాపరమైనటువంటి విషయం నిమిత్తంగానైనా సరే ఖచ్చితమైనటువంటి విజయాన్ని పొందేటటువంటి అవకాశాలు అత్యధికంగా ఈరోజు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పొచ్చు. ఈరోజు మీకు సర్వ విధాల శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి పంచముఖ హనుమత్ కవచాన్ని పారాయణ చేయడం, ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు నివేదన చేయించి సింధూర అర్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన పనుల యందు అనుకూలతలు ఏర్పడడం, కార్య సాధకులుగా గుర్తింపు అనేటటువంటిది పొందడం, ఏ పని చేసినా సరే ఎటువంటి వాతావరణమైనా సరే అదంతా కూడా మీకు అనుకూలించేటటువంటి విధంగా మారి ధన వర్షాన్ని కురిపించేటటువంటి వాతావరణంగా ఏర్పడడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా, ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రమోషన్లు పొందేటటువంటి రోజుగా ఈరోజు అధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి మాట లేదు. అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి చెందుతారు, ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశం, అలాగే పై అధికారుల యొక్క మన్నలను పొందేటటువంటి పరిస్థితి కూడా అధికంగా ఈరోజు మీకు కనిపిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ప్రతి విషయంలోనూ ఉంటాయి. వారి యొక్క ఆదరణను అభిమానాన్ని చూరగొనేటటువంటి పరిస్థితిగా ఉంటుంది. ప్రతి అభిమానం కూడా పెరిగేటటువంటి విధానంలో మీ పనితనము అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటటువంటి పరిస్థితి, ప్రధానంగా ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి వ్యాపారం కానీ, ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ ఈరోజు పరిపూర్తిగా అనుకూలిస్తాయి. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఉన్నతమైనటువంటి స్థితి అనేటటువంటిది, జయము అనేటటువంటిది లభ్యమవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల యందు అనుకూలతలు ఏర్పడడం, నూతన పరిచయాలు ఏర్పడడం వలన నూతన పరమైనటువంటి ఆలోచన దృక్పథంతో గౌరవ మర్యాదలను పెంచుకోవడానికి, రాజకీయంగా అభివృద్ధిని సాధించడానికి,
వృత్తిపరంగాను ఉద్యోగపరంగాను కూడా ఉన్నతిని సాధించడానికి ఈరోజు వారి యొక్క పరిచయం అనేటటువంటిది మీకు చాలా అద్భుతమైనటువంటి విధంగా ఉపయుక్తమవుతుంది అని తెలియజేస్తూ, స్త్రీ పురుషుల ఉభయలో కూడా ఈరోజు మీకు ఉండేటటువంటి పరిస్థితుల్లో జనాల యొక్క గోళ ఘోష ఎక్కువ అవడం, ప్రతి వారు కూడా మీ మీద దృష్టి పెట్టడం వలన నరదృష్టికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడం అనేటటువంటివి జరుగుతాయి కనుక ఈ ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకొని ఆ అమ్మవారి దేవాలయంలో రాహుకాల సమయంలో కానీ లేదా ప్రధానమైనటువంటిది తెల్లవారుజామున 5:30, 6:30 మధ్యలో మీరు అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన కుటుంబంలో పెద్దలు అనేటటువంటి వ్యక్తులు, లేదా తండ్రికి సంబంధించినటువంటి బంధువులు, లేదు తండ్రికి ప్రత్యేకమైనటువంటి విధంగా, లేకపోతే మీ అన్నగారు అంటే మీకన్నా అగ్రజులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్య విషయం నిమిత్తంగా చికాకులు, ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలి మరొక ప్రదేశానికి స్థలానికి సంబంధించినటువంటి విధంగా కానీ, వృత్తిపరంగా చూసుకున్నట్లయితే, వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే మీరున్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి స్థాన చలన యోగం కానీ, ఉద్యోగపరంగా ప్రధానంగా ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు బదిలీలు కానీ జరిగేటటువంటి అవకాశానికి ఈరోజు అత్యధికంగా ప్రాధాన్యత అనేటటువంటిది కలుగుతుంది కనుక ఏ విషయంలోనైనా సరే విరోధాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సక్రమమైనటువంటి విధానంలో ఆలోచన దృక్పథాన్ని పెంచుకోండి. చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆదాయం బాగానే ఉంటుంది, కానీ మీకు వచ్చినటువంటి ఆదాయాన్ని, మీ ఆరోగ్యాన్ని కూడా దోచుకునేటటువంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారు అనే అభిప్రాయంతో ప్రతి క్షణము కూడా జాగరూకతతోటి ఉండవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఈరోజు చాలా అధికంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము అనేటటువంటిది కలుగుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి. వాహనాల యొక్క రాకపోకల వలన మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి పరిస్థితుల్లో ఇదో తెలియనటువంటి విధంగా మీకు విరోధాలు కలగడం కానీ, ఆటంకాలు ఏర్పడడం కానీ, మీ యొక్క గౌరవ మర్యాదల్లో లోటుపాట్లు ఏర్పడడం కానీ జరుగుతుంది. అత్యంత శ్రద్ధ జాగరూకత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మీరు ఎటువంటి విధానంలోనైనా సరే శత్రువుల వలన కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గౌరవ మర్యాదల విషయంలోనూ, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగాను పని భారము అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎంత మీరు ఆ పని నిమిత్తంగా బాధ్యతను వహించి చేసినా అది మీకుండేటటువంటి లోపంగానే ఎదుటి వ్యక్తి చూస్తారు కనుక కొద్దిగా ఏ సమయంలో ఎలా నడుచుకోవాలి అనేటటువంటిది పరిపూర్తిగా ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది చాలా అవసరం. ఈరోజు రుణ ప్రయత్నాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. రావలసినటువంటి బాకీలు రాకపోవడం, ఇవ్వవలసినటువంటి వ్యక్తులకు మీరు ఇవ్వవలసినటువంటి వ్యక్తులు ఇబ్బంది పెడుతూ ఉండడం, ఈ రకమైనటువంటి సతమతమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక స్త్రీలు కానీ పురుషులు కానీ ఉభయలో కూడా ఆలోచన విధానాన్ని మీకు మీరుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని కానీ, నృసింహ కవచాన్ని కానీ పారాయణ చేయడం, దగ్గరలో ఏదైనా నరసింహ క్షేత్రం ఉంటే దాన్ని దర్శించుకోండి. లేదు అది కుదరటం లేదు గురువుగారు అంటారా, ఏమీ పర్వాలేదు. ఏదో రకమైనటువంటి విష్ణు దేవాలయాన్ని కానీ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని కానీ దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఈరోజు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఆరోగ్య విషయం నిమిత్తంగా అశ్రద్ధ అనేటటువంటిది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. ఇతరుల వలన అవమాన భారాన్ని పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ప్రధానంగా మీరు ఎవరికి షూరిటీ సంతకాలు కానీ, లేదా హామీ పడ్డం కానీ,
లేదు ప్రధానంగా నేనున్నానులే అనే భరోసా ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మీరు ఎంత చెయ్యకుండా ఉంటే అంతా మీకు చాలా మంచిది. ఎందు గురించి అంటే అకారణ కలహాలు కలిగేటటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం ఎంత మౌనంగా ఉంటే సాయంత్రం అంత చక్కగా జరిగేటటువంటి పరిస్థితిగా ఈరోజు ప్రధానంగా కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. చేసేటటువంటి పనులు కానీ, చేస్తున్నటువంటి వృత్తి యందు కానీ, వ్యాపారం యందు కానీ అనుకూలతలు ఏర్పడినప్పటికీ ఆరోగ్యం సహకరించనటువంటి కారణంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. ఏదైతే మీరు ఉద్యోగపరమైనటువంటి విషయ నిమిత్తంగా ఉన్నాయో ఉద్యోగంలో ప్రధానంగా కనిపించేటటువంటిది మీ లోపాలు. మీ లోపల ఏదో తెలియనటువంటి భయము, ఆందోళన మీకు మీరే అనుభవిస్తున్నారని అనుకుంటున్నారు కానీ మీ యొక్క ముఖ కవళికల్లో కానీ లేదా మీ కంటికి సంబంధించినటువంటి ద్వారా కానీ ఆ యొక్క ప్రభావాన్ని అవతల వ్యక్తి గ్రహించేటటువంటి దానికి కూడా మీకు మీరే దోహదపడుతున్నారు అనేటటువంటిది గ్రహించండి. ఆందోళన చెందేటటువంటిది, కలవరపడేటటువంటి పరిస్థితుల నుంచి, శత్రువుల వలన వచ్చేటటువంటి ఇబ్బందుల్ని తెలివితేటలుగా ఎదుర్కోగలను, నేను ఈ పని చెయ్యగలను అనే ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళినట్లయితే మిమ్మల్ని మించినటువంటి వ్యక్తి ఈ రోజు లేరు అనేటటువంటిది సగర్వంగా అనేక విధాలుగా చెప్పుకోవచ్చు అనేటటువంటిది ఈరోజు గ్రహస్థితి ప్రభావం వలన చెప్తున్నటువంటి మాట. ప్రతి వ్యవహారం యందు కూడా వ్యతిరేకత అనేటటువంటిది ఏర్పడుతున్నప్పటికీ మీ ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. బంధువులతోటి, స్నేహితులతోటి కలత్రమూలకమైనటువంటి విధానాలతోటి విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది కనుక ఎవరి విషయంలోనూ ప్రధానంగా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడానికి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే అది మీకు చాలా శ్రేయోదాయకమైనటువంటిది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావడానికి ఉపయుక్తమయ్యేటటువంటిది అని ఒక సూచనప్రాయంగా తెలియజేస్తూ ప్రధానంగా విద్యార్థులు వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో కానీ లేదా ర్యాష్గా డ్రైవింగ్ చేసేటటువంటిది కానీ ఆ యొక్క హైవేల మీద వెళ్ళేటటువంటి సమయంలో కానీ కొద్దిగా ఈరోజు మీరు ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే తల్లిదండ్రులు కూడా కొంచెం అత్యధికమైనటువంటి శ్రద్ధను తీసుకోవాలి అని ఒక సూచనప్రాయంగా ఈ రోజు గురించి తెలియజేస్తూ ఈరోజు మీకు సర్వ విధాల శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి దశావతార స్తుతిని కానీ లేదా విష్ణు సహస్రాన్ని కానీ పారాయణ చేయడం వలన, విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన గౌరవప్రదమైనటువంటి సంఘంలో ఒక విలువ అనేటటువంటిది కలగడం, అనుకూలతలు ఏర్పడడం, అన్య స్త్రీ పరమైనటువంటి విషయం నిమిత్తంగా వారి యొక్క సహాయ సహకారాల వలన అనుకున్నటువంటి పనులను పూర్తి చేయడం, సంఘంలో గౌరవ మర్యాదలకు కూడా ఆ యొక్క స్త్రీ మూలకంగానే ప్రధానమైనటువంటి కారణభూతురాలు అవ్వడం అనేటటువంటిది మీ యొక్క జీవనంలో ఈరోజు సాగుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని గౌరవించడం, మర్యాదగా చూడడం, అన్ని విధాలా కూడా యోగప్రదమైనటువంటి స్థితిగా ఉండడం జరుగుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్నటువంటి ప్రదేశాలను చూసేటటువంటి ప్రయత్నం కానీ చూసేటటువంటి అవకాశం కానీ ఈరోజు విశేషంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. విందు వినోదాది కార్యక్రమాలతో పాటు శుభకార్యాల్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. మనోధైర్యము అనేటటువంటిది విశేషమైనటువంటి విధంగా పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా పెద్దవారు లేదా స్నేహితుల యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకుని తద్వారా విశేషమైనటువంటి వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు అనడంలో అతిశయోక్తి మాట లేదు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అధికారుల యొక్క మన్ననలను అనేటటువంటివి పొందడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, లాభదాయకమైనటువంటి స్థితిగా మీ యొక్క జీవన విధానాన్ని గడపడం జరుగుతుంది. గృహ నిర్మాణాది ప్రయత్నాల నిమిత్తంగా కానీ లేదా మీ యొక్క ఆస్తి వ్యవహారం నిమిత్తంగా పెంచుకునేటటువంటివి కానీ స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి ఆలోచనలు కానీ ఈరోజు కలిసి వచ్చేటటువంటి విధంగా పనుల యందు జయాన్ని పొందేటటువంటి విధంగా
అత్యధికంగా కనిపిస్తోంది. మీరు ఇంటి నిమిత్తంగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ, సంఘంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులను కలవడం గురించి కానీ, ఏవైతే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయో, ఈ రోజు కనుక వాటిని కనుక ప్రారంభం చేసినా, లేదా వాటి నిమిత్తంగా మీరు ఏదైనా ప్రయాణం చేసినా కలిసి వచ్చేటటువంటి అవకాశం అద్భుతంగా కనిపిస్తోంది. వాహన సౌఖ్యము అనేటటువంటిది విశేషమైనటువంటి విధంగా ఉంటుంది. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం పొందుతారు. అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. విద్యార్థుల్లో కూడా ఏకాగ్ర చిత్తంతో, ఏకాగ్ర శక్తితో చదువు మీద ఆసక్తి అనేటటువంటిది విశేషమైనటువంటి విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, పైన ఉదహరించినటువంటి సర్వశుభాలను అందిపుచ్చుకోవడానికి చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని దర్శించుకుని స్వామివారికి తుమ్మి పువ్వులను కానీ, పారిజాత పుష్పాలను కానీ, లేదా తెల్లటి పుష్పాలతోటి కానీ స్వామిని అర్చన చేసినట్లయితే మీకు సౌఖ్యము, సుఖము, కుటుంబ వృద్ధి అనేటటువంటిది కలుగుతుంది అని తెలియజేస్తూ, ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే లోటుపాట్లన్నీ కూడా తొలగుతాయి. అనుకూలతలు ఏర్పడతాయి. ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తుల యొక్క స్నేహం కానీ, కుటుంబ సభ్యుల యొక్క స్నేహం కానీ కలగడం, తద్వారా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం, విశేషమైనటువంటి ఐశ్వర్య యోగాన్ని అనుభవించడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు ఈరోజు ఏ విధంగా చూసినా సరే, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. అభివృద్ధి సాధిస్తారు. మంచి ఆదాయ వనరులుగా ఈరోజు మీరు ఏ పని చేసినా సరే అనుకూలించేటటువంటి విధానంలో ఉంటుంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు దూరం అవుతాయి. అనుకూలతలు ఏర్పడతాయి. ధైర్యంతో పనులను చేయగలిగినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా విజయం మీదే అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శత్రు జయము అనేటటువంటిది కలుగుతుంది. భూ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే వివాదాలు తొలగుతాయి. కోర్టుపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు కూడా కొద్దిగా సామరస్య ధోరణిగా ఉండేటటువంటి విధంగాను, మీరు మధ్యవర్తుల యొక్క సహాయ సహకారాల వలన ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. బంధువులు, మిత్రులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా అందుతాయి. అందులో ప్రధానంగా భార్య నుంచి భర్తకు, భర్త నుంచి భార్యకు, ఆ యొక్క దంపతుల మధ్యన, అలాగే జాయింట్ వ్యాపారం చేసేటటువంటి భాగస్వామ్య వ్యాపారుల మధ్యన మంచి అవగాహనతో ఉండడం, తద్వారా విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని, విశేషమైనటువంటి యోగాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతుంది. ఈరోజు సర్వ విధాలా కూడా యోగప్రదమైనటువంటి స్థితి ప్రధానంగా మీకు కనిపిస్తోంది కనుక కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత అనేటటువంటిది అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మిమ్మల్ని చూసి ఓర్వలేనటువంటి జనాలు అధికమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది కనుక దుర్గా దేవాలయాన్ని దర్శించుకోవడం, దుర్గా సంబంధమైనటువంటి దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం, ఈరోజు ఉదయకాలంలోనూ సాయంకాల కాలంలోనూ కూడా కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన కుటుంబ సభ్యుల్లో ప్రధానంగా పిల్లల యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా చికాకులు, ఒక పనిని 10 సార్లు చేయవలసినటువంటి పరిస్థితి, ప్రతి పనిలోనూ కూడా అకారణంగా ఏదో రకమైనటువంటి చిన్నపాటి కారణం చేత పనులన్నీ కూడా కార్యభంగం అవుతూ ఉండడం, కుటుంబ సభ్యుల మధ్యన అభిప్రాయ భేదాలు అనేటటువంటివి రావడం, ప్రతి క్షణం ఓటమి భయము అనేటటువంటిది చవి చూస్తున్నాము అనేటటువంటి పరిస్థితి, మానసిక ప్రశాంతత లేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఈరోజు అంతగా అనుకూలించటం లేదు అని తెలుసున్నప్పటికీ ఏదో రకమైనటువంటి విధంగా ఎదుటివారి గురించో, ఇంకొకరి గురించో చేసేటటువంటి వృత్తిని, వ్యాపారాన్ని కూడా వదిలిపెట్టి
అవతల వ్యక్తి గురించి తిరగడం అనేటటువంటిది తనకు మాలిన ధర్మం అనేటటువంటి విధానంలో ఉంటుంది అనేది కొద్దిగా గ్రహించండి. వ్యాపారం బాగుంటుంది అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆదాయానికి ఇబ్బందులు కలుగుతాయి కనుక ఎవరో ఒకరు స్నేహపూర్వకమైనటువంటి వ్యక్తుల వలన ఆ యొక్క పనిని వదిలిపెట్టి అవతల వ్యక్తి గురించి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కనుక అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కనుక కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి. మిమ్మల్ని నమ్ముకుని మీ వెనుక మీ కుటుంబ సభ్యులు ఉన్నారు అనేటటువంటిది ఏ క్షణానికి ఆ క్షణం ఈరోజు ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితి అత్యధికంగా ఉంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక కొద్దిగా జాగ్రత్త పడండి. పనుల యందు ఆటంకాలు ఉంటాయి. బద్ధకం విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పనులు వాయిదా వేసేటటువంటి తత్వం విధానం ఈ యొక్క ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఈ రోజు కనుక మీరు చేసినట్లయితే మీకు తలకు మించిన భారంగా మారిన పనిని కూడా సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా పనిని పూర్తి చేయగలగము అనేటటువంటి ఆలోచన దృక్పథంతో దయచేసి ఉండవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఈరోజు చాలా అధికంగా ఉన్నాయి. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారుల వలన ఒత్తిడి పెరుగుతుంది. అనుకూలతలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పారాయణ చేయడం, అలాగే శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని కానీ దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు కానీ చేయించుకోవడం వలన సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన మీ అనుకునేటటువంటి వ్యక్తులే, అంటే ప్రధానంగా మిత్రులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైతే మీ అని అనుకుంటున్నారో మీరు వారి ద్వారానే భేదాభిప్రాయాలు రావడం, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా విరోధాలు, భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి ఆలోచన విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు, అప్పటిదాకా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసపురిచేటటువంటి మోసగించేటటువంటి పరిస్థితులు అవకాశాలు మీకు ఇవ్వడం, మీకు మీరుగా వారికి అవతల వ్యక్తికి ఉండేటటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం మీ చేతుల నుంచి వారికి ఇచ్చేటటువంటి పరిస్థితిగా మీకు మీరే చేసుకునేటటువంటి పరిస్థితి. అన్నీ అయిన తర్వాత ఆకులు పట్టుకున్నాం అన్నట్లుగా ఆ విధమైనటువంటి బాధ అనేటటువంటిది ఈరోజు మీకు తెలిసేటటువంటి పరిస్థితి. ప్రతి వ్యవహారం కూడా అంతంత మాత్రంగా ఉండడం, అనుకూలత అనేటటువంటిది లేకపోవడం, ప్రతి పని కూడా ఏదో రకంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, ప్రతి వ్యవహారంలోనూ కూడా నష్టం వాటిల్లుతోంది అనేటటువంటి అభిప్రాయము, భయాందోళన కలిగించేటటువంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం దాటిన దగ్గర నుంచి కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితులతో కానీ స్నేహితులతో కానీ ఎవరో ఒకరు ఏదో రకమైనటువంటి విధంగా పోనీలే వీడి మనస్తత్వం మనకు తెలుసు కదా అని ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలు అందించేటటువంటి వ్యక్తులు మీకు తారసపడడం, వారి యొక్క మాట విరోధాలను కూడా పట్టించుకోకుండా ఆదాయానికి సంబంధించినటువంటి విధానంగా ఏదో రకంగా మీకు ఆర్థిక సహాయాన్ని అందించడం అనేటటువంటిది జరుగుతుంది. వచ్చినటువంటి ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు ఆదాయానికి మించి ఖర్చు అనేటటువంటిది కనిపిస్తుంది కనుక కొద్దిగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం ఆవశ్యకత చాలా అధికంగా కనిపిస్తున్నాయి. రుణ ప్రయత్నాలు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక ఉన్నటువంటి రూపాయిని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటే అంత మంచిది అనేటటువంటి అభిప్రాయంలో ఉండండి. ప్రధానంగా పురుషులకు కానీ స్త్రీలకు కానీ కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అధికమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వల్పంగా ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. కుటుంబ సభ్యుల్లో పెద్దవారితోటి కొద్దిగా ప్రయాణం చేసేటటువంటి సమయంలో అత్యంత జాగరూకతతో ఉండవలసినటువంటి అవసరం ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు ప్రధానంగా చదువు మీద ఆసక్తి తగ్గిపోతుంది. పరీక్షల యందు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రధానంగా ఒకరి మీద ఒకరికి నమ్మకం తగ్గడం వలన ఆడవారు కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తూ ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ కవచాన్ని కానీ నవగ్రహ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి
నవగ్రహ దేవాలయాలలో ప్రదక్షిణం చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు సఫలీకృతం అయ్యేటటువంటి విధంగాను, మీకు అనుకూలించేటటువంటి విధంగాను, మీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటటువంటి విధంగాను ఉంటుంది. సర్వ విధాల అనుకూలతలు ఏర్పడతాయి. ప్రధానంగా స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి విధంగా సుఖాన్ని సౌఖ్యాన్ని, మీరు అనుకున్నటువంటి పనిలో విజయానికి అత్యంత దోహదం పడేటటువంటి వ్యక్తిగా స్త్రీలు ప్రధానంగా ఈరోజు మీకు అనుకూలిస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు గ్రహగతులను పరిశీలించినట్లయితే సర్వ విధాల అనుకూలమైనటువంటి రోజుగా అన్ని రంగాల వారికి, ఇటు వృత్తిపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, లేదు సినీ టీవీ మీడియా రంగాల పరంగా కానీ, ఎటు చూసినా సరే విద్యార్థుల విషయంలో కానీ అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి విధంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా మీకంటూ ఉండేటటువంటి, మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ప్రాధాన్యమైనటువంటి స్థితి ఒక వృత్తిపరంగా కానీ, ఒక వ్యాపార పరంగా కానీ మీరంటూ ముందుండాలి అనేటటువంటి అభిప్రాయం నలుగురిలోనూ కలిగేటటువంటి అవకాశం చాలా అధికంగా కనిపిస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. వ్యాపార పరంగా చూసినా, ఏ విధానంలో చూసినా సరే ఈరోజు లాభదాయకమైనటువంటి స్థితి. స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడం, అనుకూలతలు ఏర్పడడం, నూతన వస్తు వాహన ఆభరణ యోగము అనేటటువంటిది స్త్రీలకు ప్రధానంగా ఉండడం, చిన్నపాటి సమస్యల్ని ప్రతిదాన్ని కూడా ధైర్యవంతంగా ఎదుర్కోవడం, కుటుంబ సభ్యులు మన్ననలను పొందడం, ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మీ అవసరం రావడం, వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని దేహి అనేటటువంటి పరిస్థితిగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి, ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. చిన్న తరహా పరిశ్రమతో సహా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి స్థితిని, అనుకూలతలను ఈరోజు 100% పొందుతారు అనడంలో అతిశయోక్తి లేదు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి గుర్తింపు అనేటటువంటిది ఈరోజు లభ్యమయ్యేటటువంటి అవకాశం చాలా అధికంగాను కనిపిస్తోంది. సంఘంలో మంచి గుర్తింపు అనేటటువంటిది కూడా పొందుతారు. భార్యాభర్తలతోటి అలాగే పిల్లలతోటి కూడా చాలా ఆనందదాయకమైనటువంటి స్థితిని ఈరోజు కుటుంబ సభ్యులు పొందుతారు అనడంలో అతిశయోక్తి మాట లేదు. పైన ఉదాహరించినటువంటి సర్వ విధములైనటువంటి శుభ ఫలితాలను మీకు పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ లలిత అష్టాక్షరి స్తోత్రాన్ని కానీ, లేదా అష్టకారిక స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం వలన, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.